కూకట్పల్లి నియోజకవర్గం బీజేపీ జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో కార్యకర్తలతో బిజీగా గడుపుతున్నారు. జాతీయ నేతలు సైతం పర్యటించడంతో కూకట్పల్లిలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, 10 ఏళ్లు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ప్రజలు ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న కూకట్పల్లి నియోజకవర్గం బీజేపీ జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. ఆయన ఏమి చేసింది లేదు, ఓన్లీ టైం పాస్ మాత్రం చేశాడు. ఏదో రోడ్ల వరకు ఏదో అది ఇటు జీహెచ్ఎం చేస్తానుంటుంది, అది ఒక్కటే మాత్రం చెప్తానంటాడు. కానీ ఇంకా కూడా రోడ్లు కూడా చాలా చోట్ల వేయని పరిస్థితి ఉంది. ఊహించారా ఇంత రెస్పాన్స్ వస్తుందని, ఇలా వెళ్తానని? దాదాపు ఖచ్చితంగా ఊహించానండి. నాకు ముందు, ఎందుకంటే నేను ముందు నుంచే ప్రజల్లో ఉన్నాను కాబట్టి, పొలిటికల్ వాతావరణం తెలుసు కాబట్టి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా వచ్చింది. ఈ జాతీయంగా కూడా జాతీయ నేతలు రావడం, పవన్ కళ్యాణ్ రావడం, ఇదంతా కూడా ఎలా ఉండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. దాని రోడ్ షో 3 to 5 ఉంది. కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర నుంచి బోయినపల్లి వరకు కాక ఉంది. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఇంకా ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ప్రచారంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యా? దాదాపు ఇక్కడ 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, దాదాపు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. ప్రచారంలో ఏమైనా ఇబ్బందులు? ప్రచారంలో ఎందుకు ఇబ్బందులు ఉన్నాడు? ఆయన పెట్టే ఇబ్బందులు పెడతా ఉన్నాడు, దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన దౌర్జన్యకారుడు, గుండాగిరి చేస్తూనే ఉన్నాడు. మా కార్యకర్తలకు అందరూ కూడా ముందుకు వచ్చి పనిచేసే వాళ్ళందరూ కూడా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఆయన అనుచర వర్గం వీళ్ళని మాత్రం మేము వదిలిపెట్టం. ఫ్యూచర్లో గూండాయిజం చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఇది ఆయనకి ఆయన అనుకుంటున్నాడు నేను ఏది చేసినా నడుస్తాను. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. 30వ తారీఖున ఆయన ఇంటికి పంపించేస్తున్నారు. సూటిగా ఓటు అవగాహన ప్రారంభిస్తూ కూకట్పల్లి ప్రజలకు మీరు సూటిగా ఏం చెప్తున్నారు సార్? ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవాళ ప్రజలకు కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఆ సమస్యలన్నీ కూడా నేను ఖచ్చితంగా పరిష్కరిస్తారని, మెయిన్ ప్రాబ్లమ్స్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, నాలా ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, అట్లాగే రేషన్ కార్డ్స్ ఇప్పుడు దాకా ఇవ్వని వాళ్ళవి, అట్లాగే పెన్షన్స్ ఇవ్వని వాళ్ళవి, ఇవన్నీ కూడా ఇమీడియట్గా పరిష్కరించేవన్నీ కూడా ఇమీడియట్ చేస్తూ ఈ ట్రాఫిక్ సమస్య కూడా పర్మనెంట్గా పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా పరిష్కారం కూడా చూపిస్తాను. సీరియల్ నెంబర్ 7 ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గాజు గ్లాస్ గుర్తుగా ఓటేయాలని చెప్పి అందరూ కూడా ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ రోజు సెలవు ఇచ్చి మేము ఓటేయమని చెప్పి సెలవు ఇవ్వడం జరిగింది. అది ఓట్ల పండుగ కోసమే దాన్ని ఉపయోగించుకుంటే అందరూ మంచిది. అట్లాగే రాష్ట్రం కూడా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు రోజు అప్పుల పాలు అయిపోయింది, 9 లక్షల కోట్ల అప్పుల పాలు అయిపోయింది. అప్పుల పాలు అవ్వకుండా ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రతిస్పందించే రాజకీయ నాయకులను ఎన్నుకోవాలని చెప్పి అందరం కూడా ప్రార్థిస్తున్నాం. కెమెరా పర్సన్ శ్రవంతో మహేందర్ రెడ్డి, కూకట్పల్లి, హైదరాబాద్.